వెల్కమ్ టు ఐ న్యూస్. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల అరాచక పాలన మరో వివాదాస్పద చట్టంతో ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. తాలిబాన్ సుప్రీం లీడర్ అంకుజ్జాదా ఆమోదించిన కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇప్పుడు మానవ హక్కుల సంఘాల ఆగ్రహానికి కారణమైంది. నేరస్తుడి సామాజిక హోదాను బట్టి శిక్షలు ఖరారు చేయటం, బానిసత్వాన్ని చట్టబద్ధం చేయటం వంటి విస్తుపోయే అంశాలు ఈ కొత్త చట్టంలో ఉన్నాయి. ఆ సంచలన వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల మధ్యయుగాల నాటి శిక్షలు, సామాజిక హోదాను బట్టి తీర్పులు, మానవ హక్కులను కాలరాస్తున్న కొత్త క్రిమినల్ కోడ్. ఆఫ్ఘనిస్తాన్ను పాలిస్తున్న తాలిబాన్ ప్రభుత్వం తాజాగా 10 అధ్యాయాలు 119 ఆర్టికల్స్ తో కూడిన కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ను అమలులోకి తీసుకొచ్చింది. ఇది ఆధునిక న్యాయ సూత్రాలకు పూర్తి విరుద్ధంగా ఉండడమే కాకుండా సమాజానికి 4 వర్గాలుగా విభజిస్తూ వివక్షకు చట్టబద్ధత కల్పించింది. ఈ కొత్త కోడ్ ప్రకారం ముస్లింలు అంటే కేవలం హనఫీ సంప్రదాయాన్ని అనుసరించే వారే అని పేర్కొంది. షియా ముస్లింలు, హిందువులు, సిక్కులు, ఇతర మైనారిటీలను మతద్రోహులుగా వర్గీకరించారు. ఎవరైనా ఇస్లాంకు వ్యతిరేకంగా లేదా తాలిబాన్ల సిద్ధాంతాలకు విరుద్ధంగా ప్రచారం చేస్తే వారికి మరణశిక్ష విధించే అధికారాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. తాలిబాన్ అధికారులను విమర్శించినా లేదా వారి నిబంధనలను ఎగతాళి చేసినా 2 ఏళ్ల జైలు శిక్ష తప్పదు. అత్యంత విస్మయకరమైన విషయం ఏంటంటే ఒకే నేరానికి శిక్షలు నేరస్తుడి సామాజిక స్థాయిని బట్టి మారుతాయి. నేరం చేసిన వ్యక్తి మత పెద్ద లేదా ఉన్నత వర్గానికి చెందిన వారైతే వారిని కోర్టుకు పిలిచి కేవలం గౌరవపూర్వకంగా సలహా ఇచ్చి వదిలేస్తారు. అదే మధ్య తరగతి వారు నేరం చేస్తే జైలు శిక్ష విధిస్తారు. ఇక పేదలు లేదా దిగువ తరగతి ప్రజలు నేరం చేస్తే వారికి జైలు శిక్షతో పాటు బహిరంగంగా కొరడా దెబ్బలు వంటి క్రూరమైన శారీరక శిక్షలను అమలు చేస్తారు. అంతర్జాతీయంగా బానిసత్వాన్ని నిషేధించినప్పటికీ తాలిబాన్ల ఈ కొత్త కోడ్ గులామీ అనే పదాన్ని పదే పదే వాడుతూ దానికి చట్టబద్ధత కల్పించడం గమనార్హం. అలాగే 10 ఏళ్లలోపు పిల్లలను కూడా పెద్దవారితో సమానంగా పరిగణిస్తూ శిక్షలు విధించే అవకాశం కల్పించారు. మహిళల పట్ల మరీ కఠినంగా ఉంటూ భర్త అనుమతి లేకుండా కుటుంబ సభ్యులను కలిసినా జైలు పాలయ్యే నిబంధనలను రూపొందించారు. ఆఫ్ఘన్ గడ్డపై ఈ కొత్త చట్టం అమలైతే సామాన్యుల ప్రాణాలకు, స్వేచ్ఛకు అర్థం లేకుండా పోతుందని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.